పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన బూత్ కమిటీలకు సంబంధించిన ఈరోజు కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, అలాగే సీనియర్ నాయకులు వంగ గీతా విశ్వనాథ్ కూడా పాల్గొన్నారు. ఏ విధంగా జరిగింది, ఈరోజు జరిగినటువంటి బూత్ కమిటీలో ఎటువంటి అంశాలు వచ్చాయో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు జరిగినటువంటి కమిటీలో ఎటువంటి విషయాలు చెప్పడం జరిగింది? మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ ప్రోగ్రాము ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. మరి ఇది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో జరిగినాయి, చాలా అనుభవాలు ఉన్నాయి అందరికీ. ఓటర్ల నమోదు కార్యక్రమంలో 20 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ప్రతి సంవత్సరం మామూలుగా ఓటర్ నమోదు జాయిన్ చేసుకోవటం, ఏమన్నా ఉంటే తీయటం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఓటరు నేను ఈ నియోజకవర్గానికి లేకపోతే ఈ గ్రామానికి చెందిన వాడిని లేదా ఈ పట్టణానికి చెందిన వాడిని నిరూపించుకునే విధంగా ఈ ఎస్ఐఆర్ అనేది జరుగుతుంది. 2002 తర్వాత నుంచి ఓటర్లు నమోదైన వారందరూ కూడా తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో 4-5 విషయాలు మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒకటి, ప్రతి ఒక్క ఓటరు ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో వారందరికీ ఓటు హక్కు ఉండే విధంగా చూసుకోవడం. వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ ఆ ఓటుని వారు 2002 తర్వాత కనుక ఓటర్ నమోదైన వాళ్ళు ఉంటే ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా పార్టీల సమావేశాలు పెట్టి కార్యక్రమం చేయాలంటే, ఇప్పటి వరకు జరిగిన విధానాలు చూసుకున్నట్లయితే చాలా చోట్ల కారణాలు ఏవైనా కావచ్చు, లక్షల ఓట్లు కూడా కోట్ల ఓట్లు తీసేసి అక్కడ ఫలితాలు తారుమారు కావటం, ఇవన్నీ కూడా ఇది నిజమా అనిపించే విధంగానే కనబడుతూ ఉన్నాయి రాష్ట్రాల పరిస్థితులు చూస్తే. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం అనేది చాలా శ్రద్ధగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా పార్టీ తరఫున మాకున్న లక్ష్యాలు ఏంటంటే, ఒకటి, ఓటు హక్కు కలిగిన వారందరూ ఓటర్లుగా నమోదు కావాలి. ఎవరి ఓటు హక్కును తీసే హక్కు ఎవరికీ లేదు, ప్రతి ఒక్కరూ కూడా నిరూపించుకోవాలి. 2, చాలా చోట్ల అపోహలు చాలా ఉన్నాయి. ఏంటంటే కులాల వారీగా, మతాల వారీగా కొన్ని ఓట్లు తొలగించడానికి కొంత ప్రయత్నం జరుగుతుందనేది చాలా సూచనలు కనబడుతున్నాయి. అవి జరగకుండా చూసుకోవటం. 3, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకున్న వాళ్ళ ఓట్లు తొలగించడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అవి జరగకుండా చూసుకోవటం. ఒకటి, ఓటు హక్కు కలిగి ఉండేది ప్రజల తరపున మేము తప్పనిసరిగా నిలబడి ప్రతి ఒక్క ఓటు హక్కు కలిగిన వాడికి ఓటు చేయించడం. 2, గ్రూపుల వారీగా కానీ కులాలు మతాల వారీగా ఓటర్ని తీసేసే కార్యక్రమం జరగకుండా చూడడం. 3, మా పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటు హక్కులు లేకుండా చేస్తానంటే అవి జరగకుండా చూడటం. దీనికి 242 బూతులు ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గానికి. ఈ 242 బూతులకి కూడా ఏజెంట్లను నియమించి, బిఎల్ఏలు నియమించి లిస్ట్ కూడా ఎంఆర్ఓ గారికి, ఏఆర్ఓ గారికి సబ్మిట్ చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు ఫొటోస్ ఇచ్చి అన్ని పార్టీలు చేస్తాయి. మా పార్టీ ఆల్రెడీ చేసింది. ఐడెంటిఫికేషన్ ఫొటోస్తో సహా వారికి ఇవ్వటం జరుగుతుంది. అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసి అసలు ఓటు హక్కు ఏంటి, వివరాలు ఏంటి, ఎస్ఐఆర్ ప్రోగ్రాం ఎలా జరుగుతుంది, దాని మీద మీరు ఎలా అవగాహనగా ఉండాలి, ఎలా అలర్ట్గా ఉండాలి అనేది మా ఏజెంట్లందరికీ కూడా చెప్పడం జరిగింది. మా పార్టీ కేడర్ అందరికీ చెప్పడం జరిగింది. మేము ప్రజలకు కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈసారి మీ ఇంటింటికి ఎన్నికల అధికారులు వచ్చి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఫారాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ ఫారాలన్నీ మీరు పరిపూర్ణంగా నింపి ఇస్తేనే మీకు ఓటు ఉంటుంది. లేనట్లయితే ఓటు హక్కుని నిరాకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని అలర్ట్గా ఉండాలి. దీనికి మా పార్టీ ఏజెంట్లు అందరూ కూడా సహకరించాలని మేము కోరుతున్నాం. అంటే ఎందుకు అపోహలు ఎందుకు వస్తున్నాయండి? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీని మీద ఎటువంటి అపోహలు లేవు, ఇదంతా కూడా పగడబందీగా జరుగుతుంది, ఎటువంటి అపోహలు పడవద్దని కూడా చెప్పుకొస్తుంది. మరి ఎలా ఎందుకు సానుభూతి ఓటు పరులు అందరూ కూడా తొలగిస్తారు? మీరు ఎందుకు అపోహపడుతున్నామంటే, మన ఉత్తరప్రదేశ్ జరిగింది, అంతకుముందు ఢిల్లీ జరిగింది, కేజ్రీవాల్ గారు జరిగింది, మొన్న చెన్నై జరిగింది. ముఖ్యమంత్రులు సైతం 4-5 ఓట్లు, 1000 ఓట్లలో 10,000, మ్యాక్సిమం 10,000 ఓట్లు, 4,000 ఒకళ్ళు, 6,000 ఒకళ్ళు, 10,000 ఒకళ్ళు ఓడిపోయారు. అక్కడ ఆ నియోజకవర్గంలో వాళ్ళ ఓట్లు ఎవరైతే తీశారంటే, తమిళనాడు చూసుకుంటే లక్ష ఓట్లు తీశారు. ఇంకో మమతా బెనర్జీ గారి దగ్గర తీసుకుంటే 45,000 ఓట్లేనో తీశారు. కేజ్రీవాల్ గారి దగ్గర తీసుకుంటే అక్కడ కూడా వేల కొద్ది ఓట్లు తీశారు. వాళ్ళు తీసేసి ఇన్నేసి వేల ఓట్లు తీసేసి వాళ్ళు తక్కువ మెజార్టీతో
ముఖ్యమంత్రులు సైతం ఓడిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే ఇది ఖచ్చితంగా అపోహ ఏదో జరుగుతుందనేది ఖచ్చితంగా ప్రజల్లోనే, మా పార్టీల్లో కాదు ప్రజల్లో కూడా ఉంది. ఉదాహరణకి చాలామంది ఈ విశ్లేషకులు, ఎన్నికల సంఘ విశ్లేషకులు చాలామంది కొన్ని నిరూపించి చూపించారు. ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ కానీ బాధ్యత గల పార్టీలు కానీ ఒక్కళ్ళు కూడా ఇది తప్పు అని స్పందించలేదు. ఇది ఖచ్చితంగా మనకి తెలుస్తోంది. మరి తప్పు అయితే ఖండిస్తారు కదా, ఖండించలేదు. అందుకు అందరికీ కూడా అపోహ. అందుకే మేము ఏమంటున్నామంటే ఎక్కువ మంది ఓట్లు పిఠాపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి అందరికీ తెలుసున్నదే. చాలామంది గత ఎన్నికలో ఆ లాస్ట్ మినిట్లో ఓట్లు మన చాలామంది జరిగారు. ఇక్కడ మేము ఏమంటున్నామంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరి ఓట్లో తొలగించడం కానీ ఎవరి ఓట్లో తీసేయడం కానీ కాదు. పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన వాళ్ళ ఓట్లన్నీ ఇక్కడే ఉండాలి. పార్టీల పరంగా, కులాల పరంగా, మతాల పరంగా తీసివేయడానికి వీల్లేదు. కొంతమంది దూర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా అలర్ట్ చేసి మీ ఓటు మీకు ఇక్కడ ఉండాలి అంటే మీరు వచ్చి ఈ వివరణ ఇచ్చుకోవాలని మేము తెలియజెప్పడం, అవగాహన కలిగించడం, వాళ్ళకి అండగా ఉండడమే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్దేశం. అంటే గతంలో పిఠాపురంలో కూడా ఓట్లు పెరిగాయని చెప్పుకొస్తున్నారు. అది ఎలా చూడాలంటే అది ఇప్పుడు ఇంకా మేము అంటే జనరల్గా అందరూ మాకు కూడా వచ్చి చెప్పారు. ఎందుకంటే మనకు అందరికీ తెలుసుందే, వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్, మేము కూడా ఓటు వేయాలని కొంతమంది కొన్ని వేల మంది జాయిన్ అయినట్టుగా చెప్తున్నారు. ఏదైనా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రోగ్రాం రావటం వల్ల ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉండడానికి వీల్లేదు. ఆన్లైన్లో కొడితే ఆ ఓటు ఎక్కడ ఉందో వచ్చేస్తుంది. కాబట్టి మేము ఎవరిని తీసేయమంటలేదు. నువ్వు ఇక్కడే ఉంచుకోవాలనుకుంటే ఇంకో చోట ఓటు తీసేయాలి, అంతే కదా. నువ్వు ఇక్కడే నిజమైన వాడు ఇక్కడే అంటే మీ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, నా ఉపాధి ఇక్కడే, నా ఇల్లు ఇక్కడే, నా డోర్ నెంబర్ ఇక్కడంటే నీ ఓటు ఎవరు తీయరు. ఉత్సాహంగా మొత్తం యువత కూడా భారీ ఎత్తున పాల్గొన్నారు. గ్రామాల నుంచి పాల్గొన్నారు. అందరూ యువకులేంటి అన్ని హోదాల్లో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కూడా వచ్చారు. బిఎల్ఏస్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. బాగా సక్సెస్ అయింది. తప్పకుండా ఓటర్ నమోదు విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అలర్ట్గా ఉంటుంది, ప్రజలకు అండగా ఉంటుంది. తప్పుడు ఓటర్లు నమోదు కావడం కానీ లేదా ఉన్న ఓటర్లు తీసేయడం కానీ జరిగితే వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలోనే ఎస్ఐఆర్ జరుగుతున్నటువంటి అపోహలు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క ఎన్నికలు ఓట్లకు సంబంధించిన సర్వే ఏదైతే జరుగుతుందో ఆ సర్వేలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా మేమంతా కూడా దీన్ని పూర్తిగా ఇప్పుడైతే ప్రస్తుతం అర్థం చేస్తున్నాం. కొన్ని అపోహలు అయితే ఉండడం వాస్తవం. కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అనేక అపోహలు అయితే వస్తున్నాయి. ఎస్ఐఆర్ వల్లే ఓట్లు తొలగిస్తున్నారు అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ దీన్ని ఒక పక్కన సుప్రీంకోర్టు కూడా దీనిపై ఎటువంటి అపోహలు కుదరదని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇది ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎస్ఐఆర్ సంబంధించిన ఆ ఎన్నికల ఓట్లు సంబంధించినటువంటి ప్రక్రియ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పకడ్బందీగా ఎక్కడ ఉన్నవారు ఓట్లు అక్కడే ఉండే విధంగా, వేరే చోట్ల ఉన్న వాళ్ళు అవి తొలగించే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓట్ల సహకారం ప్రజలందరూ కూడా సహకరించాలి. తమ ఓటు హక్కును తమ నియోజకవర్గంలోనే ఉండే విధంగా కూడా చూసుకోవాలి. దీనికి పూర్తిగా వైఎస్ఆర్ సంబంధించినటువంటి బూత్ లెవెల్ సంబంధించిన కమిటీలతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దీనికి సంబంధించి ఏ విధంగా జరగాలి, ఏ విధంగా ఆ ఓట్లు ఉన్నాయా లేదా చూసుకోవాలి, తమ సానుభూతి వరులు ఓట్లు నిజంగా తొలుగుతున్నాయా లేదా అనేది కూడా ఒక అవగాహన కల్పించే కార్యక్రమం ఈరోజు పిఠాపురంలో కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ కార్యక్రమం దిగ్విజయం ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. బూత్ లెవెల్లో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొని ప్రజలకు సహకరించి దీనిపై అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్నంత రాజ పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి.